ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది ఎన్డీఏ సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. యూసీసీని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూల సూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే 5 ఏళ్లలో యూసీసీని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పించడాన్ని షా తప్పుపట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయమైన పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు.